1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తానని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేను కాదనలేదు, నేను అనలేదు, నేను తప్పు చెప్తాను నేను అనలేదే, అదే చెప్పాను నేను. అధ్యక్ష, మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్టు అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞత కొదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అనడం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించారు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం ఇది చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు, అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను నేను. అలాగ మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరివైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు, తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి.
కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధ అంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు. ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఒక్కడు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. నిన్న మొన్న ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి, అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి. ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. 1000 కోట్లు అవసరమైతే 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తాటికాయంత అక్షరాలతో టీవీల్లో, పేపర్లో, మీడియాలో మాట్లాడారు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, చెయ్యలేదు. 5 సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి గొలికి నీరు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను. పరుస్తూ నందిని బమ్మి చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26 వేలు అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతగా అంటాను. ప్రభుత్వం చేతగా అంటాను. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష మీరు కూర్చోండి. అధ్యక్ష సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపైన చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా? కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లో వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.